మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించే ముందు కొంచెం సమయం ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన దేవ, సర్వాధికారి, సర్వశక్తుడ, మీకు వందనాలు. ఈ ఉదయకాలం ముందు ఈ పరిశుద్ధ దినాన నీ పాదాల యొద్దకు రావటానికి మీరు మాకు ఇచ్చిన యోగ్యతగా నిన్ను సన్నుతిస్తూ ఉన్నాం. 2025 సంవత్సరము 3వ మాసములు దేవా 8 దినాలు గతించినవి. 9వ దినాన మిమ్మల్ని సన్నుతించే గొప్ప భాగ్యాన్ని మా ఆయుష్ను పొడిగించి ఆరోగ్యాన్ని అనుగ్రహించి అయ్యా ఇదిగో నీ కృపాస్థాలకి మమ్మల్ని అప్పగించుకుని ఉండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకే, మా బిడ్డలను అయ్యా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకే వందనాలు. ఈ యూట్యూబ్ ఛానల్లో ఎంతమంది బిడ్డలు ఈ మాటలు వింటూ ఉన్నారో వారి జీవితాలను, వారి హృదయాలను కట్టి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు మనకు కొన్ని అధ్యాయాలు, కొన్ని ప్రత్యేకమైన వాక్యాలు మన మైండ్లో ఉంటూ ఉంటాయి. అలాగే కీర్తనలో ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉంటారు, ఎక్కువగా చదువుతూ ఉంటారు. అందులో 23వ కీర్తన అంటే మరి సండే స్కూల్ చదివే పిల్లలు కూడా వాళ్ళు చెప్పగలుగుతారు, వాళ్ళకు కూడా బట్టి పట్టిస్తూ ఉంటారు. ఈ 23వ కీర్తన భక్తుడైన దావీదు అంటాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అన్నాడు. ఈ 23వ కీర్తన 6 వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు నా అనే మాట, నేను అనే మాట, నన్ను అనే మాట మీరు చక్కగా లెక్కేసుకుంటే 16 సార్లు ఈ మాట నేను చదవటం జరిగింది. మొన్న లాస్ట్ వీక్ ఒక గృహకుడికిలో కూడా నేను వార్త అడిగినప్పుడు కొంతమంది 15 అన్నారు, కొంతమంది 18 అన్నారు. అయితే ఉంది 16 సార్లు. మళ్ళా వారితో ఒక్కొక్క వచ్చిన చదివిస్తూ లెక్క పెడితే 16 సార్లు వచ్చింది. అయితే ఈ కీర్తన చదువుతున్నప్పుడు భక్తుడైన దావీదు అన్న మాట, ఆయన నా కాపరి, నాకు లేమి కలుగదు అన్నాడు. నాకు లేమి కలుగదు అంటే మొదటి విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడు మనల్ని సమృద్ధిలోనికి నడిపిస్తాడు అని భక్తుడైన దావీదు ద్వారా ఈ వచనం మనకు తెలియచేయబడుతుంది. ఎందుకంటే ఈ 23వ కీర్తన మొదటి వచనంలోని మాట, ఏ వ్యక్తి అయితే ప్రభుని తన కాపరిగా లేదా తన యజమానుడిగా, తన నాయకుడిగా భావిస్తాడో, తన ఇంటికి అధిపతిగా ప్రభువును ఉంచుకుంటాడో ఆ వ్యక్తి కుటుంబంలో ఏ విధమైనటువంటి కొదువ ఉండదు, సమృద్ధి ఉంటుంది అని దావీదు చెబుతున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం అభివృద్ధి చెందుట దేవుని ఉద్దేశం, మన వర్ధిల్లటం దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనములో మీరు ఫలించి మీరు అభివృద్ధి చెంది, మొట్టమొదట ఆది తల్లిదండ్రులతో ఆదామవ్వతో చెబుతున్న వాగ్దానపూర్వకమైన మాట, మీరు ఫలించి అనే మాట చెబుతున్నాడు. మనం ఫలించటం, మనం వర్ధిల్లటం దేవుని యొక్క ఉద్దేశమైనది. అందుకనే మనం దేంట్లో ఫలించాలా? దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క ఆత్మతో నింపబడుతూ, దేవుని యొక్క అభిషేకంతో నింపబడుతూ ఉండాలి. మన ఆత్మ విషయంలో మనం అభివృద్ధి చెందాలి. అందుకనే భక్తుడైనటువంటి యోహాను తాను రాసినటువంటి పత్రికలో, 3వ పత్రికలో ఈ మాట అంటాడు కదా, 3వ పత్రిక 2వ వచనం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది, మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడుచు ఆత్మాభిషేకాన్ని కలిగి మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు మనము అన్ని విషయాలలో వర్ధిల్లుతాము అని ఇక్కడ యోహాను భక్తుడి ద్వారా వ్రాయబడుతూ ఉన్నది. అందుకనే ఈ మాట నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మరి ఇలాంటి భౌతిక సంబంధమైన ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలతో మనం నింపబడాలంటే, మనం వర్ధిల్లాలంటే ఈ యొక్క వచనాన్ని ఆధారంగా చేసుకున్నప్పుడు క్రీస్తు ద్వారా విమోచింపబడినప్పుడే మనం భౌతిక సంబంధమైన ఆధ్యాత్మికమైన ఆ విషయాలలో వర్ధిల్లుతాం. అందుకు నెంబర్ 1 మొట్టమొదట అభివృద్ధి. ఈ యొక్క సమృద్ధినిస్తాడు అన్న దాంట్లో మనల్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తాడు. ఎలాగా? దైవ సంకల్పంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు,
దేవుని యొక్క సంకల్పానుసారంగా నడుస్తూ ఉన్నప్పుడు, అలాగే మనం సత్యములో నిలిచి ఉన్నప్పుడు, మన సత్య మార్గములో నిలిచి ఉన్నప్పుడు. మరి దావీదు మహాభక్తుడు, ఆయన గొర్రెలు కాసుకుంటున్నటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి సమృద్ధిలోకి వచ్చాడు. ఎలాగ రాగలిగాడు? అతడు అభివృద్ధిలోకి రాగలిగాడు. ఎలాగా? ఆయన ఏమన్నా కోరుకున్నాడా? ప్రభువా, నన్ను ఈ రీతిగా దీవించు, ఈ రీతిగా నన్ను ఆశీర్వదించు, ఇదిగో నేను ఎప్పుడు చూసి నీ గొర్రెల దగ్గర ఉంటున్నా, నాకు ఎందుకు నాయన ఇన్ని కష్టాలు, నాకు మంచి ఫ్యామిలీ, నాకు మంచి కుటుంబాన్ని, అలాగే ఈ దేశంలో నాకు ప్రత్యేకమైన స్థానాన్ని ఈ రోజు అడగల. అలాగే రాజు కావాలని అసలు ఆ కోరిక, తృష్ణ అనేది ఆయన మనసులోనే లేదు. అలాంటిది మరి అతడు దేవుని యొక్క సంకల్పంలో నడుస్తున్నాడు కనుక తనకు అప్పగించిన గొర్రెల్ని అతడు ఏ రీతిగా కాపాడుతున్నాడో చూస్తూ ఉన్నాడు దేవుడు. కనుక మరి గొర్రెల విషయంలో ఆయన ఎంత నమ్మకంగా ఉన్న వ్యక్తి, నా ప్రజల విషయంలో ఇంకెంత నమ్మకంగా ఉంటాడు. అది దేవుని యొక్క సంకల్పం అంటే ఆ సంకల్పంలో ఆయన నడుస్తున్నాడు కనుక అది దేవుడు చూశాడు. రెండవది, సత్యాన్ని అతడు విడిచిపెట్టట్ల. ఏ పరిస్థితులైనా ఆయన సత్యాన్ని వెంబడిస్తూ ఉన్నాడు కనుక మరి దేవుని యొక్క సంకల్పంలో, సత్యములో ఆయన నడుస్తూ ఉన్నాడు కనుక అతడు అభివృద్ధిలోకి వచ్చాడు. ఇక రెండో విషయాన్ని మనం చూస్తే అందులోనే తగిన నివాస స్థలం, తగినంత ఆహారం, తగినంత వస్త్రాలకే మనం దేవుణ్ణి వేడుకోవాలి. అంతేగాని మనం నాకు అది కావాలి, ఇది కావాలని గొంతెమ్మ కోరికలు అనేది కోరకూడదు. చాలామంది గొంతెమ్మ కోరికలు వాడుతూ ఉంటారు. కానీ మనం తగినంత నివాస స్థలం, దేవా నాకు ఉండటానికి ఒక చక్కని ఇల్లు కావాలి, నాకు తినటానికి చక్కని ఆహారం, చక్కని వస్త్రాలు నాకు కావాలి అని మనం కోరుకోవాలి తప్ప అధికంగా కోరుకోకూడదు. ఆ తర్వాత ఒక్కోసారి దేవుడు లేమిని అనుమతిస్తాడు. మరి కుమారుడు దాడి చేసినప్పుడు దావీదు ఏమైపోయాడు? తినటానికి తిండి లేకుండా ఆయన వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో కూడా అతను దేవుని మీద ఆధారపడ్డాడు తప్ప దేవుని నిందించాల, దేవుని దూషించాల, దేవుని మీద నేరారోపణ చేయాలి. అందుకనే లేమిని అనుమతించినప్పుడు కూడా దేవుణ్ణి మనం వెంబడించే వాళ్ళగా ఉండాలి. ఆ చివరిగా మన వాక్యంలో అభివృద్ధి చెందాలి, ప్రార్థనలో అభివృద్ధి చెందాలి, విశ్వాసంలో మనం అభివృద్ధి చెందాలి. ఈ రీతిగా మనం అభివృద్ధి చెందినప్పుడు మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం. ఆరోగ్యపరంగా కానీ, అలాగే శారీరకంగా, మానసికంగా, బిడ్డల జీవితాల్లో, లోకపరంగా, సంతానపరంగా, ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. అందుకని యోహాను అన్నాడు అన్నమాట, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నువ్వు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండుము అని. కనుక మనం దేవుని కాపురగా మనం ఉంచుకున్నప్పుడు దేవుడు మనల్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తాడు, సమృద్ధిలోకి తీసుకెళ్తాడు అని ఈ ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ తర్వాత ఆయన సమృద్ధిని ఇవ్వటమే కాదు, ఆ సమృద్ధిలోనికి నడిపించి ఆయన మనల్ని సేద తీరుస్తాడు, మనల్ని బలపరుస్తాడు. ఆయన సేద తీర్చడం అంటే 23:3 ఉంటుంది, బలపరచడం. ఎలాగా? తన శక్తి ద్వారా ఆయన మన బలపరుస్తాడు. మరి అబ్రహాం జీవితాన్ని మనం చూస్తాం. రోమపత్రిక 4:21 అతడు విశ్వాసము ద్వారా బలము నొందెను అనే మాట వ్రాయబడుతూ ఉన్నది. కనుక ఆయన మన బలపరిచేవాడే ఉన్నాడు. ఆయన ఈ లోకంలో 2 రకాల విశ్వాసాలు ఉన్నాయి. ఒకటి రక్షించే విశ్వాసం ఉంది, రెండోది మృత విశ్వాసం ఉంది. రక్షించే విశ్వాసం అంటే అది క్రియలు కలిగింది, ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసము. అంటే ఆ విశ్వాసంలో ప్రేమ కనపడుతుంది, మన క్రియలు కనపడతాయి. ఏ క్రియలైతే లేకుండా నాకు విశ్వాసం ఉన్నామంటావో అది మృతతుల్యమైనది అని భక్తుడైన యాకోబు పత్రికలో మనం చదువుతాం. కనుక అబ్రహాం యొక్క విశ్వాసం ఎలా ఉందంటే క్రియలు కలిగినదై ఉన్నది కనుక అతడు బలము నొందెను అని వ్రాయబడుతుంది. అతని శరీరం మృతతుల్యమైనప్పటికీ అతను దేవుని యొక్క వాగ్దానాన్ని విశ్వసించాడు కనుక ఆ విశ్వాసం ద్వారా వృద్ధాప్యములో దేవుని ఆశీర్వాదమైన గర్భఫలాన్ని అతను పొందగలిగాడు. అందుకనే ఆయన బలపరచగలిగిన దేవుడు, మన సేద తీర్చే దేవుడు మనల్ని. మరి గొర్రెలు బలహీనమైనప్పుడు అతనే వాటికి కావాల్సిన ఆహార విషయంలో, నీటి విషయంలో, వాటికి కావాల్సిన నీడ విషయంలో ఆ కాపుని ఎంతో శ్రద్ధ కనపరుస్తాడు. అలాగే దేవుడు కూడా మన ఎడల అలాంటి కృప చూపిస్తాడని భక్తుడైన దావీదు తాను యొక్క అనుభవపూర్వకంగా ఈ కీర్తన ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో
మరి నీవు నీ ప్రభువుని నీ కుటుంబానికి నీ జీవితానికి కాపులుగా ఉంచుకుంటే ఆయన నిన్ను కూడా అలాగే దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? మహోన్నతుడైన దేవ, సర్వశక్తిమంతుడైన మా దేవానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో నాయన మీ పాదముల యొద్దకు రావడానికి మీరు ఇచ్చిన ధన్యతగా వందనాలు. నాయన 23వ కీర్తనలో భక్తుడైన దావీదు అన్నాడు, ఆయన నా కాపరి కనుక నాకు లేమి కలగదు. ఆయన నన్ను సేద తీరుస్తాడు. ఆయన నాకు కృపాక్షేమాలు ఇస్తాడు. ఆయన నన్ను చేస్తాడు. ఆయన నా తోడై ఉంటాడు. ఆయన నన్ను నడిపిస్తాడు. ఆయన నన్ను బలపరుస్తాడు. దేవ, ఈ రీతిగా ఆయన నన్ను అయ్యా నీవు కాపరిగా ఉన్నప్పుడు మా జీవితంలో ఏ మేలులైతే జరుగుతాయో, ఏ గొప్ప కార్యాలు జరుగుతాయో 23వ కీర్తనలో అయ్యా మేము ధ్యానిస్తూ ఉండగా ఇది ఈ మాటలు వింటున్న మా ప్రియబిడ్డలందరినీ అయ్యా మీ యొక్క కృప ఆశీర్వాదాలతో నింపి నీ రాకడకు ఆయత్తపరచి మీరే ఘనత పొందమని, మీ వాగ్దానపూర్వకంగా ఫలించే స్థితిలోనికి మమ్మల్ని నడిపించమని, మారు మనసుకైన ఫలములు ఫలించేవారుగా మా బిడ్డలందరూ మేము ఉండే కృపను దయచేయమని సమస్త మహిమ మీకు చెల్లించి యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి తోడై ఉండి దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.